నిన్న జరిగిన శ్లోకాలు 9వ అధ్యాయము 28వ శ్లోకం నుంచి చదువుదాం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అపి చేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః. ఇక్కడ నిన్న చెప్పినటువంటి శ్లోకాల్లో ఏంటంటే, ఒకటి భగవంతుడికి మామూలుగా మనకేంటంటే ఇచ్ఛ ద్వేషం ఉంటాయి మనకి. అంటే ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ద్వేషం.
పలానా వాళ్ళంటే మాకు ఇష్టం అండి, పలానా వాళ్ళంటే మాకు ఇష్టం లేదండి, పలానాదంటే ఇష్టం అండి, పలానాదంటే ఇష్టం లేదండి. వస్తువుల్ని వ్యక్తుల్ని అన్నీ ఇలాగే చూస్తాం. ఇష్టమైన వాటిని దగ్గర తీసుకుంటాం, ఇష్టం లేనివి దూరం చేసుకుంటాం. మనకు డౌట్ వచ్చేది ఏంటంటే దీంట్లో, సార్ భగవంతుడు కూడా ఇంతేనా? భగవంతుడు కూడా ఇష్టమైనటువంటి వాళ్ళు, భగవంతుడు కూడా ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇలా ఉంటారా భగవంతుడికి? భగవంతుడు ఏమంటాడంటే, ఇంతకు ముందు కూడా 1-2 చోట్ల అన్నాడు, అటువంటి వాడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అనే మాట ఉపయోగించాడు. ఎవరైతే నా వైపు తిరిగి నన్ను ఆరాధిస్తారో అటువంటి వాడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే మనకి ఏం డౌట్ వస్తుందంటే, ప్రియమైనటువంటి వాడు అన్నాడు అంటే మరి మిగతా వాళ్ళందరూ కూడా అప్రియమైన వాళ్ళ అనే డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అట్లాంటివి ఏం పెట్టుకోక నాయనా, సమోహం సర్వభూతానం, నేను అన్నిట్లో సమంగా ఉంటా. నాకు ఒకళ్ళంటే ఇష్టము, ఒకళ్ళంటే అయిష్టము, ఒకళ్ళంటే ద్వేషము అనేటువంటివి నాకు లేవు. నువ్వు పెట్టుకున్నావు అలాంటివన్నీ. నీ దృష్టితోటి నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి నీకు ఇచ్ఛాద్వేషాలు అనేటువంటివి ఉన్నాయి. నాకు భక్తుల్లో కానీ నా భక్తులు కానటువంటి వాళ్ళ పట్ల కానీ నాకు ఇచ్ఛాద్వేషాలు అనేటువంటివి లేవు. ఎందుకని? నేను అందరిలో సమంగా ఉంటాను కాబట్టి. ఇష్టమైన వాళ్ళల్లో ఎక్కువగా ఉండటం, ఇష్టం లేని వాళ్ళల్లో తక్కువగా ఉండటం భగవంతుడు అలా ఏం ఉండదు. అందరూ ఒకటే భగవంతుడికి, అందరినీ సమానంగా చూస్తాడు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అమెరికా అయినా ఇండియా అయినా అందరూ ఒకటే ఆయనకి చెప్పి తర్వాత ఏమన్నారు, నిన్న ఒక విషయం చాలా ముఖ్యంగా ప్రస్ఫుటంగా చెప్పినటువంటిది ఏంటంటే, దురాచార, ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, ఎలాంటి దుష్కృత్యాలు చేసినటువంటి వాడైనప్పటికీ కూడా, భజతే మామనన్య భాగ్, ఒక్కసారి నా వైపు తిరిగి నాకు నమస్కారం పెట్టి, భగవంతుడా నా లోపలే ఉన్నావు, అందరిలోనూ ఉన్నావు అన్న జ్ఞానాన్ని కనుక నువ్వు ఒక్కసారి పొందావు అంటే అటువంటి వాడిని ఎలా పరిగణిస్తానన్నాడు, సాధురేవ సమంతవ్య. కాబట్టి మన మతంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, నువ్వు పాపివి కాదు, నువ్వు ఎప్పటికీ పాపివి కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు స్వయంగా పరమాత్మవి, నువ్వు భగవంతుడివి అని చెప్తుంది మన మతం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మిగతా నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అంటూ ఉంటే వాడేమనుకుంటాడు, ఎలాగో పాపిని ఇంకో పాపం చేద్దాం, ఇంకో పాపం చేద్దాం, పోయిందే ఉంది, ఎలాగో పాపిని కదా, నేను ఎంత చేసినా పాపినే, ఎంత చేసినా గొర్రెనే, నువ్వు ఎన్ని మంచి పనులు చేయి నన్ను గొర్రెనే పిలుస్తారు దాంట్లో, కాబట్టి ఇంకో తప్పుడు పని చేద్దాం అనుకుంటాడు. కానీ మన దాంట్లో అట్లా కాదు. అపిచేత్ సుధరాచార, నువ్వు పాపి అయినప్పటికీ కూడా నువ్వు పుణ్యం పొందేటటువంటి అవకాశం ఉంది. మామూలు పుణ్యం కాదు అది, కేవలం పుణ్యం పొంది నీ లోపల ఉన్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవటం అనేటువంటి చిన్న విషయం కాదు. నిన్ను మేము సాధువుగా పరిగణిస్తాం, సాధు స్వభావం కలిగినటువంటి వాడిగా, సత్వగుణ సంపన్నుడిగా. ఎందుకనంటేనండి, కేవలం సత్వగుణ సంపన్నులు మాత్రమే భగవంతుడి వైపు తిరిగి భగవంతుడిని అందుకోవాలని ప్రయత్నం చేస్తారు. రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఎంతసేపు ఏంటి, ప్రపంచంలో ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో బాపుకోవాలని పరిగెడుతూ ఉంటాడు. తమో గుణంలో ఉన్నటువంటి వాడు అసలు భగవంతుడి యొక్క ఉనికినే యాక్సెప్ట్ చేయడు. కాబట్టి సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టి భగవంతుడి పట్ల ఉండాల్సినటువంటి భక్తి కనుక ఉంటే అతన్ని సత్వగుణ సంపన్నుడిగా, సాధువుగా మేము పరిగణిస్తాము అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎవరో చెప్పినటువంటి వాక్యాలు కాదు ఇవి, ఏ సంజయుడో ఏ ధృతరాష్ట్రుడో ఎవరో చెప్పినటువంటి వాక్యాలు కాదు, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటిది. కాబట్టి భగవానుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నువ్వేం చేయాలి? శిరసా వహించాలి. ఓ భగవానుడే చెప్పాడు కాబట్టి ఇంక వేరే ఎవరు చెప్పక్కర్లా, నాకు స్వయంగా భగవానుడే చెప్పాడు కాబట్టి. అందుకనే ఏమన్నాడు వెంటనే, కౌంతేయ ప్రతిజానీహి, నువ్వు ప్రతిజ్ఞ చేయి. ప్రతిజ్ఞ చేయటం అంటే ఏంటి? నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినటువంటిది నేను ఆచరించి తీరుతాను, ప్రతిజ్ఞ. చిన్నపిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు, స్కూల్లో రోజు ప్రతిజ్ఞ చేస్తారు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు వేస్తారు. చిన్మయ మిషన్లో మేము చదువుతాం, వీ స్టాండ్ యాజ్ వన్ ఫ్యామిలీ బౌండ్ టు ఈచ్ అదర్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్, వి సర్వ్ యాజ్ అన్ ఆర్మీ, కరేజియస్ అండ్ డిసిప్లిన్. ప్రతిజ్ఞ. కాబట్టి ప్రతిజ్ఞ అనేటువంటిది ఎందుకు చేస్తారు? ప్రతిజ్ఞ అనేటువంటిది ఎందుకు చేయమంటున్నాడు? పొరపాటును కూడా మళ్ళా ఈ మార్గంలోంచి పక్కకి వెళ్ళకూడదు, అది ప్రతిజ్ఞ. మనం ఒకళ్ళకి ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ప్రతిజ్ఞ చెయ్యి అని చెప్పడంలో అర్థం ఏంటంటే
కేవలం నువ్వు తెలుసుకున్నావు జ్ఞానాన్ని, అంతటితో ఆగిపోవద్దు. 10 మందికి ఈ విషయాన్ని కూడా నువ్వు చెప్పు. అది ప్రతిజ్ఞ చేయటం అంటే. నువ్వు ఆచరించు, 10 మందికి చెప్పు. మన ధర్మంలో ఏంటంటేనండి, కేవలం వినటం వదిలేయటం అనేటువంటి సిద్ధాంతాన్ని ఒప్పుకోరండి. అస్సలు ఒప్పుకోరు ఈ సిద్ధాంతాన్ని. విని మేము విన్నామండి, చాలు, మాకు చాలు, నథింగ్ డూయింగ్, ఒప్పుకోం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. ఖచ్చితంగా చేయవలసినటువంటివి చెప్పారు అక్కడ. ఏం చేయమన్నారు? ప్రతిరోజు స్వాధ్యాయము ప్రవచనము ఖచ్చితంగా చేయి. కాబట్టి స్వాధ్యాయం ప్రతిరోజు చేయాలంటే ఏం చేయాలి? నేను ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను ప్రతిరోజు స్వాధ్యాయం చేస్తాను, నా గురించి నేను అధ్యయనం చేస్తాను, నా ఆత్మతత్వం గురించి నేను అధ్యయనం చేస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేయాలి. నా ప్రమదితవ్యం, పొరపాటు కూడా మర్చిపోవద్దు, కల్లో కూడా మర్చిపోవద్దు, నిద్రలో కూడా మర్చిపోవద్దు ఈ విషయాన్ని. భగవంతుడు అంటే ఎలాంటి ఆయన ఎవరు, అబ్దుల్ కలాం గారు చెప్తారు, పైకి ఎదగాలనుకున్నటువంటి వాడికి ఆ కోరిక తీవ్రత ఎలా ఉండాలి అనేటువంటి చెప్తారనమాట ఆయన. ఎలాగంటే మామూలుగా ఏంటంటే డిజైర్ అంటాం. డిజైర్ అంటే ఏంటి? కోరిక. మామూలు కోరిక అందరికీ ఉంటుంది. నేను పలానాది పొందాలనో, పలానాది చేరుకోవాలనో, పలానా IAS అవ్వాలనో మామూలు కోరికలు అందరికీ ఉంటాయి. ఆ కోరిక సరిపోదట. ఆయన ఏమంటారంటే బర్నింగ్ డిజైర్ ఉండాలంటారు. బర్నింగ్ డిజైర్ అంటే ఆ కోరికతో రగిలిపోవాలన్నమాట. నాకు వచ్చి తీరాలి, నాకు ఇంక ఏం ప్రపంచంలో వేరే ఇంకేం అక్కర్లేదు, ఎవరు మభ్యపెట్టినా సరే, నన్ను ఎవరు పక్కకి లాగినా సరే, నేను ఇది చేరుకుని తీరాల్సిందే, భగవంతుడిని నేను అందుకోవాల్సిందే అనేటువంటి బర్నింగ్ డిజైర్ ఉండాలి. తర్వాత అది కూడా సరిపోదంటారు ఆయన. ఏమంటారంటే స్లీప్ ఇన్ డిజైర్ అంటారు. నువ్వు పడుకున్నా కానీ అదే డిజైర్ ఉండాలి నీకు, ఆ కోరికే ఉండాలి. ఆ కోరికకి సంబంధించినటువంటి కలలే రావాలి నీకు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా ఆ కోరిక నీ లోపల తిరుగుతూ ఉండాలంటాడు ఆయన. ఆ స్లీప్ ఇన్ డిజైర్. నువ్వు మెలకువగా ఉన్నా అదే కోరిక ఉండాలి, పడుకున్నా కానీ అదే కోరిక ఉండాలి. నేను మెలకువగా ఉన్నప్పుడు భగవంతుడిని చూడగలగాలి, నేను నిద్రపోయినా కానీ భగవంతుడిని నేను చూడగలగాలి. ప్రతిజానీహి. కాబట్టి నువ్వు తెలుసుకో, 10 మందికి చెప్పు అని చెప్పి అర్జునుడికి ఒక చక్కటి సందేశం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. నేను ఏంటంటే పాపయోనయ అంటే నీచమైనటువంటి జన్మలు. యోని అంటే జన్మ. నీచమైనటువంటి జన్మలు అనేకమైనటువంటి ఉంటాయి. అటువంటి జన్మల్లో అంటే కంటికి కనిపించినటువంటివి, ఉన్నాయని మాత్రమే తెలుసుకోగలిగినటువంటివి, అసలు చూస్తేనే అసహించుకునేటటువంటి జన్మలు కొన్ని ఉంటాయి. ఎట్లాంటి జన్మలు? అటువంటి జన్మలు ఎత్తినా సరే, వాళ్ళు బ్రాహ్మణులైనా సరే, క్షత్రియులైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే అందరూ ఒకటే. ఇక్కడ దీంట్లో నాకు సపరేట్గా వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం లేదనేటువంటిది లేదు అని చెప్పి ఏమన్నాడు? నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే భగవంతుడు కోరుకుంటోంది ఏంటండి? ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన మొట్టమొదటే చెప్పాడు, ఆయన ముందుగానే చెప్పాడు, పత్రం పుష్పం ఫలంతో ఏం, నాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఆయన. నువ్వు పత్రం పుష్పం ఫలంతో ఏం ఇచ్చేటప్పుడు ఆయన చూసేటటువంటిది ఏంటి? నువ్వు ఇస్తున్నప్పుడు నీ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయి, నీ చేతికి బ్రేస్లెట్ ఉందా లేదా, నీ మెడలో బంగారు నెక్లెస్లు ఉన్నాయా లేదా, నువ్వు పత్రం పుష్పం ఫలంతో ఏం ఇచ్చేటప్పుడు అవన్నీ చూడాయన. ఇచ్చేటటువంటి దృక్పథం ఏదైతే ఉందో, నీ ఏ యాటిట్యూడ్తో నువ్వు ఇస్తున్నావు, ఏ భావనతోటి ఇస్తున్నావు నువ్వు అనేటువంటిది చూస్తాడు ఆయన. అంతే తప్ప నువ్వు నాకు స్త్రీలు ఇచ్చారా, పురుషులు ఇచ్చారా, క్షత్రియులు ఇచ్చారా, బ్రాహ్మణులు ఇచ్చారా, ఇవన్నీ చూడాయన. కాబట్టి ఇవన్నీ ఏంటి? మనం పెట్టుకున్నటువంటివి. ఇవన్నీ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివి. భగవంతుడు ముందే చెప్పాడు, అన్నిటినీ సృష్టించింది నేనే కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో అన్నాడు ఆయన. అందరూ ఒకటే ఆయనకి అని చెప్పి చివరికి ఏమన్నాడు ఆయన? మన్మనా భవ మద్భక్త. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసేయి. మన్మనా భవ మద్భక్త, మనస్సుని నా యందు నిలబెట్టు. కాబట్టి మనసులో ఆయనే నిండుగా ఉన్నాడు అనుకోండి, నా హృదయం అంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు అనుకోండి, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తాడు. చిన్న పిల్లవాడు పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు. 4 ఏళ్ళు LKG UKG చదువుకునే చిన్న పిల్లవాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాడు సాయంత్రం రోజు 3:30 4 గంటలకి ఇంటికి వచ్చేయాలి. వాడు రోజు
బ్యాగ్ పట్టుకుని ఇంటికి వచ్చేయాలి. వాడు లేట్ అయింది కొంచెం, 4:30 అయిపోయింది. 4 గంటలకు రావాల్సింది 4:30 అయిపోయింది. 4:30 అయిపోతే వాళ్ళమ్మ గేట్ దగ్గర నిలబడి ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు వస్తున్నాడా అని చూస్తూ ఉంటుంది. మీరు గమనించండి, అటువంటి టైంలో ఏ పిల్లవాడిని చూసినా ఆ పిల్లవాడు తన పిల్లవాడే కనిపిస్తాడు. ఇగో మా కొడుకు వచ్చాడు, మా అబ్బాయి వచ్చాడు, అయ్యో మా అబ్బాయి కాదే. ఎందుకని? ఆ టైంలో ఆవిడ హృదయంలో ఎవరున్నారు? తన సొంత కొడుకున్నాడు. కాబట్టి తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏ పిల్లవాడిని చూసినా ఆ పిల్లవాడిలో తన కొడుకునే చూసుకుంటాడు. కాబట్టి హృదయంలో భగవంతుడిని నేను పరిపూర్ణంగా నింపుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడు. ఆయన గురించి తపన, ఆయన గురించి ఆరాటం, భగవంతుడు నేను చూసి తీరాలి, తెలుసుకుని తీరాలి అనేటువంటి ఆరాటం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడు. మన్మనాభవ, నన్ను మనసులో పూర్తిగా నింపేసుకో. మద్భక్త మద్యాజి, నన్నే ఆరాధించు. మాం నమస్కురు, నాకే నమస్కారం చేయి. ఊరికి నేను కనిపించిన ప్రతి వాడికి నమస్కారాలు పెట్టుకో, టైం వేస్ట్ చేసుకోకు. వాళ్ళకి వీళ్ళకి నమస్కారాలు పెట్టి ఆ పెట్టే నమస్కారం నాకు పెట్టు. పోనీ నువ్వు ఎవరికన్నా పెట్టాల్సి వచ్చిందా పెట్టు, పెట్టేటప్పుడు దాంట్లో నన్ను చూడు. నేను భగవంతుడికే నమస్కారం పెడుతున్నానని అనుకో, అయిపోయింది. మధ్యాజీ మాం నమస్కురు మామేవ యేష్యసి. ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి, అనన్య భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారట? మాం ఏవ యేష్యసి, నా దగ్గరికే చేరుకుంటారు వాళ్ళు. కాబట్టి భగవంతుడు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు టికెట్ కొనుక్కోవాలి, లేకపోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నాకు పూజలు పునస్కారాలు చేయాలి, ఇవన్నీ ఏం చెప్పట్లేదండి. నా వైపు తిరిగి నాకు నమస్కారం పెట్టరా బాబు, నన్ను నమ్ము, భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడని నువ్వు నమ్ము, అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు అంటాడు ఆయన. కాబట్టి సర్వోత్కృష్టమైనటువంటి భగవతత్వాన్ని నమ్మటం తప్ప మిగతావన్నీ నమ్ముతూ కూర్చున్న ఇంతకాలం మనం చేసినటువంటిది ఏమిటి? ఈ ప్రపంచంలో పడి ఇక్కడ ఉండేటటువంటి మాయాజాలంలో పడి కొట్టుకుపోతూ ఇక్కడ ఉండేటటువంటి పాపపుణ్యాలన్నింటినీ అనుభవిస్తూ వచ్చిపోతూ ఇది మనం చేసింది ఎంతకాలం. అందుకని ఆయన చెప్పిందేంటి? 9వ అధ్యాయంలో డైరెక్ట్గా ఒకటే చెప్పాడు. ఏంటంటే మొత్తం సంక్షిప్తంగా 9వ అధ్యాయాన్ని కనుక మనం ఒక్క పాయింట్లో అర్థం చేసుకోవాలంటే, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ పుణ్యాలు సంపాదించి పూజలు చేసి ఇవన్నీ సంపాదించి వచ్చిపోయేటటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. స్ట్రైట్గా ఏం చేస్తావు? నన్ను పట్టుకో. నన్ను పట్టుకుంటే ఏమవుతుంది? ఇక తిరిగి రానటువంటి జన్మకి వెళ్ళిపోతావు, నువ్వు తిరిగి రానటువంటి స్థానానికి వెళ్తావు అన్నారు. కాబట్టి ఆ స్థానం కోసం నువ్వు చేయాల్సినటువంటి యోగం అదంతా కూడా దీంట్లో 9వ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది. ఇక అథ 10మోऽధ్యాయః విభూతియోగః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానువాచ, భగవానుడు ఏమంటున్నాడట? మహాబాహో, ఓ అర్జున, ప్రియమాణాయ, నేను మాట్లాడేటటువంటి మాటలకి సంతోషిస్తున్నటువంటి తే నీకు, హితకామ్యయా అహం భూయ ఏవ యద్ వక్ష్యామి, నీకు హితం కలగడం కోసం అని చెప్పి
మళ్ళా నీకోసం అని చెప్పి నేను చెప్పేటటువంటిది ఇప్పుడు ఏదైతే ఉందో పరం శ్రేష్టం వచః శృణు. పరమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ వాక్కులు నేను చెప్పేటటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే నేను చెప్తున్నాను పరమమైనటువంటిదని కాదండి, నేను చెప్పబోయే విషయం పరమమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది. నేను చాలా గొప్పగా చెప్తున్నానో, నేను చాలా గొప్పవాడినో అని చెప్పడం కాదు. చాలా గొప్ప విషయాన్ని నేను నీకు చెప్తున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకని? ఇప్పటిదాకా నేను చెప్పినటువంటిది అంతా కూడా ప్రియమాణాహ, నీకు నచ్చింది, నాకు అర్థమైంది. మామూలుగా ఎవరన్నా ఏదైనా చెప్తున్నారనుకోండి, మనకి దాంట్లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏదన్నా ఉందనుకోండి, అంటే మనకి నచ్చింది, మనకి బాగా అర్థమవుతోంది ఆ మ్యాటరు, లేకపోతే మనకి పనికి వచ్చేది అన్నప్పుడు మనం ఎట్లా వింటాం? చాలా అటెంటివ్గా ఉంటాం. అవునా అండి? నిజమా అండి? అట్లా వింటాం మనం, చాలా ఆతృతతోటి వింటాం మనం. అదే మనకి నచ్చలేదు అనుకోండి, అవతల వాళ్ళు చెప్పేది మనకి నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాం? సరే 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 సరే. నేను ఒక ఆయన్ని చూసా, ఆయన ఏం చేస్తాడంటే ఫోన్ వస్తుంది ఆయనకి, ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయనకి, ఫోన్ చేసి ఆ ఫోన్ ఈయన మామూలు తీశాడు, చూశాడు నెంబరు, చెప్పు అన్నాడు. అవతల ఆయన చెప్తున్నాడు అనమాట, ఈయన ఫోన్ ఇక్కడ పెట్టాడు, అక్కడ పెట్టాడు అనమాట ఫోను, ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు. ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు. ఏంటి? కాసేపు అయిన తర్వాత ఫోన్ స్పీకర్లో పెట్టాడు అనమాట, నాకు వినిపిస్తోంది, నేను వింటున్నా ఆయన మాట్లాడేది. ఆయన ఏంటో చెప్తున్నాడు, వాళ్ళ విషయం, వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవో మాట్లాడుతున్నాడు. అంతా మాట్లాడిన తర్వాత సరేవా ఉంటా అన్నాడు. సరే అన్నాడు. మళ్ళీ ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు అన్నాడు. అసలు దాని మీద ఇంట్రెస్టే లేదు ఈయనకి. ఈయన చెప్తాడు మళ్ళీ, నాకు పనికి మాలిన ఫోన్ అండి, రోజుకు ఒకసారి చేస్తాడు నాకు అన్నాడు. రోజు ఇదే గోల, ఎందుకు ఈ ఫోన్ నాకు చేస్తారో అర్థం కాదు, చేసి చంపుతాడు నన్ను. పైగా ఇష్టం లేదనుకోండి, మనకి ఇలాగే ఉంటుంది వ్యవహారం. అదే ఇష్టం అనుకోండి, దగ్గర పెట్టుకొని అవునా, తర్వాత ఏమైంది, ఇలా అడుగుతాం మనం. ఇక్కడ అర్జునుడు కూడా ఏంటంటే, మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ మొదటి నుంచి, అంటే దాదాపుగా 2వ అధ్యాయం దగ్గర నుంచి ఇప్పుడు మనకి 9 అధ్యాయాలు పూర్తయిపోయాయి, 10వ అధ్యాయంలోకి వచ్చాం. అంటే దాదాపుగా కృష్ణ పరమాత్మ యొక్క బోధ దీంట్లో 8 అధ్యాయాలు ఉంది. ఈ 8 అధ్యాయాలు వింటున్నటువంటి అర్జునుడు కొంచెం మొట్టమొదటి ఎట్లా ఉన్నాడు? మొట్టమొదటి అధ్యాయంలో ఎట్లా ఉన్నాడు అర్జునుడు? విచారం, అర్జున విషాదంలో ఉన్నాడు. అయ్యో వీళ్ళు చచ్చిపోతారే, నేను చంపుతానే అని బాధ, దుఃఖం, కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. రథోపస్థ ఉపావిశతు, రథం వెనక కూర్చుని ఏడుస్తున్నాడు ఆయన. అలాంటి వాడు నాకు తెలిసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాట అంటున్నాడు అంటే ఇప్పుడు కొంచెం అర్జునుడికి కొద్దిగా జ్ఞానం కలిగి ఉండాలి. కలిగింది కాబట్టే అతని మొహంలో కొంచెం చిరునవ్వు కనిపించింది. చిరునవ్వు కనిపించి కొంచెం ఫేస్ బ్రైట్గా ఉందన్నమాట. ఫేస్ బ్రైట్గా ఉన్నప్పుడు నేను చెప్పింది అర్థమవుతోంది అర్జునుడికి. అందుకనే ఉన్నాడు ప్రియమాణాయ, ఇప్పటిదాకా నేను చెప్పింది నీకు నచ్చింది, నువ్వు వింటున్నావు, నీకు సంతోషం కలుగుతోంది, ఆనందం కలుగుతోంది. కాబట్టి ఇక్కడి నుంచి నేను చెప్పబోయేటటువంటి గొప్ప విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా శృణు, విను. చిన్నప్పుడు మా నాయనమ్మ మాకు కథలు చెప్పేది. 3 4 అందరం చుట్టూ కూర్చుని వినేవాళ్ళం, 5 6 పిల్లలను కూర్చుని వినేవాళ్ళం. అది కూడా ఎప్పుడంటే ఆ రోజుల్లో ఇంత లేట్ నైట్లు అవన్నీ ఉండేవి కాదు కదండి. అంతా 8:30 అయితేనే భోజనాలు అయిపోయి పడుకునేవాళ్ళం అందరం. భోజనాలు అయిపోయి అందరం చుట్టూ కూర్చునేవాళ్ళం. ఎండల కాలం బయట చాపలు వేసుకొని అక్కడే వరండాల్లో పడుకునేవాళ్ళం చల్లగాలికి. చెప్తూ ఉండేది ఆవిడ అనమాట, ఆవిడ కథ చెప్తున్నంతసేపు మేమేం చేయాలంటే అంటూ ఉండాలి, కొట్టాలన్నమాట. కొట్టడం ఆపేస్తే ఆవిడ కథ చెప్పడం ఆపేస్తుంది. అది రూల్, అది పెద్దవాళ్ళు పెట్టిన రూల్. కొట్టాలన్నమాట. నిద్ర వస్తూ ఉంటుంది, కథ ఎక్కదు లోపలికి, ఎక్కకపోయినా సరే అంటే కథ వింటున్నారు అని అర్థం అన్నమాట. ఇక్కడ అర్జునుడి ఫేస్ కూడా బ్రైట్గా అయింది ఒక్కసారి. అవ్వంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు, నేను చెప్పింది నీకు అర్థమవుతోంది కాబట్టి నేను చెప్తాను, ఇక నీకు ఇంకా మంచి విషయాలు చెప్తుందా, ఇప్పటిదాకా చెప్పిన దానికంటే ఇంకా గొప్ప విషయాలు చెప్తుందా అని అంటాడే. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టాడు, పునః అన్నాడు, మళ్ళా చెప్తా నీకు. మళ్ళా చెప్తాను అంటే ఏంటి అర్థం?
ఇంతకుముందు ఏవైతే చెప్పానో అవే విషయాలు నీకు ఇంకొక యాంగిల్లో చెప్తా, అవే విషయాలు. ఇదేంటంటేనండి పునఃశ్రవణ దోషం అని ఉంటుంది. పునఃశ్రవణ దోషం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి మనం ఒకసారి వింటాం, ఒకసారి విన్నప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళా అదే విషయం మళ్ళా వినాల్సి వచ్చిందనుకోండి, ఏంటిది మళ్ళా పోనీ రెండోసారి కూడా వింటాం, మళ్ళీ మూడోసారి కూడా వినాల్సి వచ్చిందనుకోండి, ఇది బ్యాచ్ ఏంటి సార్ ఎన్నిసార్లు వింటామండి ఒకటే విషయం, ఎన్నిసార్లు వింటాం? పునఃశ్రవణ దోషం అంటారనమాట. మళ్ళీ వినడానికి ఇష్టపడం మనం. కానీ వేదాంతం అలా కాదండి. పునఃశ్రవణ దోషం లేనటువంటిది ఏదన్నా ఉంది అంటే అది వేదాంత జ్ఞానం. నువ్వు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది అది. ఏమాత్రం పునఃశ్రవణ దోషం ఉండదన్నమాట. ఎన్నిసార్లు అన్నా విను, ఇంకా ఇంకా మంచిదే. మామూలుగా ఇదివరకు ఒక జోక్ ఉండేదన్నమాట, రే వాడు 10th క్లాసు ఇప్పటికి 3 సార్లు తప్పాడరా అని అంటే ఏమనేవాళ్ళు అంటే మంచి గట్టి ఫౌండేషన్ రోయ్ అనేవాళ్ళు. గట్టి ఫౌండేషన్ పడింది వాడి. 10th క్లాస్ తప్పాడు. ఇక్కడ కూడా ఏంటంటే మన జీవితంలో మనమేం తప్పం, కాకపోతే ఏంటంటే భగవానుడు చెప్పినటువంటి విషయం మామూలు విషయం కాదు, సాధారణ విషయం కాదు కదా ఇదంతా. మనం ఏ రోజు విననటువంటి, మనం ఏ రోజు చర్చించినటువంటి, ఏ పుస్తకాల్లో చదవనంటే ఒక వింత జ్ఞానం, కొత్త జ్ఞానం, ఇది ఒక ఏలియన్ టైప్లో వచ్చి మనకి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి వింటూ 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 ఉంటే ఏమవుతుందంటే ఇటువంటి జ్ఞానము మన లోపల గట్టిగా నాటుకుపోతుంది. ఓహో ఇదన్నమాట. రెండోది ఏంటంటే మనం మననం చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మనం వింటూ ఉంటే ఒకటే విషయాన్ని మననానికి అవకాశం దొరుకుతుందన్నమాట. అందుకోసమని ఎన్నిసార్లు చెప్తూ ఉంటాడు భగవంతుడు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది 8వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయంలో కానీ కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఇప్పటికి 2 సార్లు 3 సార్లు చెప్పున్నాడు. అవన్నీ మళ్ళా చెప్తూ ఉంటాడనమాట. ఎందుకని? గట్టిపడాలి, జ్ఞానం అనేది గట్టిపడాలి. చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే ప్రియమాణాయతే హితకామ్యయ, నీ హితం కోసం అని చెప్తున్నా. ఇది ఏదో సరదాకి చెప్పట్లా, హితకామ్యయ. కాబట్టి మళ్ళా చెప్పటంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏం కోరుకుంటున్నాడు? ఎవరి హితాన్ని కోరుకుంటున్నాడు? ఇక్కడ అర్జునుడి యొక్క హితాన్ని కోరుకుంటున్నాడు. వాస్తవంగా గమనిస్తే ఏంటంటే భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడి యొక్క హితాన్ని కోరుకుంటున్నాను అని అంటున్నప్పటికీ కూడా వాస్తవంగా ఎవరి హితాన్ని కోరుకుంటున్నాడు ఆయన? భగవద్గీత చదివేటటువంటి ప్రతి అధ్యాయి యొక్క హితాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఈ విషయంగానే వ్యాసుల వారు రాయాల్సి వచ్చింది. కొంతమంది ఏం చెప్తారంటేనండి, అసలు వ్యాసుల వారు ఈ 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతం ఎందుకు రాశారు అని అడిగారు. 1,00,000 శ్లోకాలు మహాభారతం అంతా కలిపితే 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతం ఎందుకు రాశారు అంటే 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడం కోసం అట. కేవలం 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడం కోసమని 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని తయారు చేశాడు ఆయన.